సో హలో గైస్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గైస్, మనకి మధ్యలో రోమరెన్స్ పైన చాలా రూమర్స్ వస్తున్నాయి. లైక్ రోమరెన్స్ నెక్స్ట్ ఫీడ్ బ్యారింగ్ కోర్బిన్తో ఉంటాయంట, రోమరెన్స్ నెక్స్ట్ ఫైట్ బ్యారింగ్ కోర్బిన్తో చేస్తారని మనకి ఫస్ట్ రూమర్ వచ్చింది. అండ్ మనకి సెకండ్ రూమర్ ఏమని వచ్చింది, రోమరెన్స్ సూపర్ స్టార్ షేకప్ రోజు రా నుంచి స్మాక్డౌన్లో డ్రాప్ అయిపోతారంట, రోమరెన్స్ రా నుంచి స్మాక్డౌన్లో వెళ్ళిపోతారని మనకి సెకండ్ రూమర్ వచ్చింది. బట్ గైస్, మీకు తెలుసు కదా, రూమర్స్ అన్నప్పుడు 50% దాంట్లో నిజం ఉంటాయి, 50% అబద్ధం ఉంటాయి. అంటే రూమర్స్ అన్నప్పుడు నిజమే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి గైస్. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది 80% నిజం కావచ్చు. ఎందుకంటే WWE అలా అఫీషియల్ పేజ్ పైన ఒకటి పోస్ట్ చేసింది. అండ్ ఆ పోస్ట్లో ఏమని రాసి ఉందంటే, రోమరెన్స్ WWE రిటర్న్ చేశారు అండ్ డ్రూ మ్యాకింటైర్ WrestleMania 35లో ఓడిపించారు. సరే, బట్ వాట్ నెక్స్ట్ ఫర్ రోమరెన్స్? రోమరెన్స్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? రోమరెన్స్ అలా బ్రదర్ సెత్ రాలిన్స్కి ఛాలెంజ్ చేస్తారా ఫర్ యూనివర్సల్ టైటిల్? నెక్స్ట్ రాలో రోమరెన్స్ అలా బ్రదర్ని ఛాలెంజ్ చేస్తారా? ఎందుకంటే రోమరెన్స్ ఆ యూనివర్సల్ టైటిల్ని ఎప్పుడు ఓడిపోలేదు. రోమరెన్స్ క్యాన్సర్ ఏందని రోమరెన్స్ ఆ టైటిల్ని రింగ్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినారు. సో అందుకని ఇప్పుడు నెక్స్ట్ రాలో రోమరెన్స్ అలా బ్రదర్ని ఛాలెంజ్ చేస్తారా, లేకపోతే రోమరెన్స్ మైండ్లో ఇంకా వేరేది ఏమైనా నడుస్తుందని చెప్పి WWE క్లియర్లీ పోస్ట్ చేసింది అలా అఫీషియల్ పేజ్ పైన. అంటే WWE ఎక్కడనో ఇండైరెక్ట్లీ సెత్ రాలిన్స్ వర్సెస్ రోమరెన్స్ మ్యాచ్ని టీస్ చేస్తుంది గైస్. సో అందుకే మనకి నెక్స్ట్ రాలో 80% ఛాన్సెస్ పెరిగిపోయినాయి, రోమరెన్స్ సెత్ రాలిన్స్కి ఛాలెంజ్ చేసినా చేస్తారు. సో ఇప్పుడు మీరు నా కామెంట్లో కంపల్సరీ చెప్పండి గైస్, మనకి బ్రదర్ వర్సెస్ బ్రదర్ అంటే రోమరెన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో మ్యాచ్ ఉండి వస్తే మంచిగా ఉంటుందా, లేకపోతే రోమరెన్స్ది వేరే సూపర్ స్టార్తో మ్యాచ్ ఉండాలా, అంటే రోమరెన్స్ది వేరే సూపర్ స్టార్తో ఫ్యూడ్ మనకి చూడి వస్తే మంచిగా ఉంటుంది అనేది మీరు నా కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ గైస్, ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.